ప్రతి దినంలో మనం ఒక లేఖనాన్ని ధ్యానిస్తాం. దాంట్లో ఒక భాగాన్ని ధ్యానిస్తాం, 2 భాగాలు చేస్తాం. 2 ఉన్నాయి. ఎక్కడ అది? సామెతలు 8వ అధ్యాయం 18. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఆయన యొక్క ఉన్నవేట చూసారా? చక్కని విషయాన్ని కూడా ఆ భక్తులు చాలా దాదాపు 4,000 రాశారు. కానీ ఒక్కొక్క పదం ఎలాంటి పదం? చాలా విలువైన పదం. ఆ దేవునికి ఉండవలసిన సర్వ గుణాన్ని ఆయన యొక్క సర్వం దేవుడు అంటే ఇలా ఉంటారండి. ఎక్కడ ఎక్కువ ఉంది ఈ వాక్యాల్లో చాలా ఒక్కొక్క పాయింట్ కూడా చాలా లోతుగా రాశారు. కానీ ఆయన జీవించలేదు. కానీ ఏం చేశారు? ఆ జ్ఞానం ఇచ్చిన ద్వారా ఈ విధంగా రాశారు. ఆయన చదువు ఆయన ఎటువంటి చిన్న విషయం వదలలేదంట. గోడ మీద మనిషే ఒక చిన్న గడ్డి వస్తుంది కదా, ఏమంటుంది? గడ్డి పరక. ఆ చిన్న గడ్డి కూడా వదలలేదంట. వాడు అన్ని ఉన్నతమైన ఒక్క విషయం వదిలిపోతే చిన్న అల్ప విషయం అన్నీ కూడా చక్కగా ఏం చేశారు? సమకూర్చి రాశారు. అందువల్ల మనకి రోజు పోతుంది. చూడండి, 96 ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అయితే ఈరోజు లోకంలో నాకు మంచి పేరు కావాలా, నాకు మంచి బోధ కావాలా, నాకు ఎప్పుడు అందరూ ఏమి నన్ను ఘనంగా నేర్చుకోవాలా అని చాలా ఆసక్తి పడుతుంటారు. దానికోసం నేను ఫేమస్ ఉండాలా, ఏమి నేను ఫేమస్ మనిషిగా ఉండాలా అని చాలా ఆశపడేది. దానికోసం ఎంతో ప్రయాసపడేది. దానికోసం ఎవరు చెప్తారా, నేను ఎవరు కాలు పట్టుకోవచ్చు చేయగలుగుతారు. లాస్ట్ ఏం చెప్తారు, గొప్ప మినిస్టర్ కూడా ఏం చెప్తారు, ఈ స్థాయి రావడానికి ఎన్ని కాలు పట్టుకోవచ్చు అదంతా చెప్తూ వింటుంటాం. ఇంకా కొందరు ఎన్ని ఖర్చు పెట్టాను, కొందరు ధనం ఏం చేశారు, నేను యువత కావాలని ఎంతో ఖర్చు పెట్టి చేశాను, నేను సంపాదించాను అంటారు. అయితే నిజంగానే కాలం తెలుస్తా ఉంటుంది. వాళ్ళు కోరుకునేది, అది వెలిగేది, కాల్పట్టుకునేది, సంపాదించేది ఎంతగా ఉంటుంది. కొంతకాలం మట్టుకే ఈ భూమిలో మట్టిని బట్టి వాళ్ళు ఎంత ఘనత పొందినా, ఎంత పిహెచ్డి చేసినా, ఎంత ఐఐటి చేసినా, ఎంత ఐపీ చేసినా, ఎంత సీక్రెట్స్ అయినా, ఎంత ప్రైవేట్ అయినా, ఎవరైనా వాళ్ళ జీవం ఉన్నంత మట్టిగా మాత్రం చేస్తారు. ఆదాయాన్ని ఆ ఫోటో తీసేస్తారు. ఆ పెద్ద ఏమంటారు, అన్ని ఆఫీసులు ఉండొచ్చు, వాళ్ళ భవనం ఉండొచ్చు, మన ఇండియా ఫేమస్ ఉండొచ్చు. ఆయన పోయిన తర్వాత ఏదో గాంధీ చూడడానికి తీసినాడు కాబట్టి ఆయన ఏం చేస్తారు, అది నేర్చుకుంటాం, లాభం చేసుకుంటారు, మిగతా చేయడం అంతే. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి, ముఖ్యంగా చేసుకుంటే నిజంగా వాళ్ళు చేస్తారు. సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు చేశారు. ఇప్పుడు అంబేద్కర్ కొన్ని చట్టాలు పెట్టారు. ఫీజు కోసం వెనకబడిన జనాన్ని అప్పుడు ఏం చేయరు, లెక్క చేయరు. ఆయన ఏం చేయరు, దానికోసం గొప్ప చట్టాలు చేశారు. అప్పుడు ఆయన చాలా అన్ని చేతులు ఆయన ఉపయోగపడతారు. అంబేద్కర్ అంటే ఎందుకంటే ఆయన చేసిన పని అతని పని ఉంటుందా, ఇదంతా కూడా ఇక్కడ వరకు తెలియపడదు. అయితే ఈ ఘనత గణం ఎక్కడ వచ్చేది, ఎవరు ఇచ్చేది, అది ఎప్పుడు వరకు ఉండేది, దేవుడిచ్చేది చిరకాలం ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానం కానీ, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కానీ, ఆయన ఇచ్చే గణము కానీ, మీరు ఆయన ఇచ్చిన ఏదైనా రక్షణ కానీ అది 1 రోజు 2 రోజులు కాదు, ఎప్పటికీ ఎన్నటికీ అది నీకు నా కలిగి ఉంటుంది. సరిగా మనం గమనించాలా, లోకంలో ఉండేది ఉంది, దీనికి స్థాయి మారి కనపడుతుంది. అదే పరిపూర్ణత కాదు. అయితే పరిపూర్ణత ఎక్కడ ఉంది, దేవుడు మాత్రమే ఉంది. దేవుడికి ఒక ఘనత ఎవరు ఏం చేయలేదు, తీసివేయలేదు. ఎవరు దాన్ని అయితే లోకం నుంచి ఘనత ఏం చేశారు. లాస్ట్ టైం మంచి ఒలింపిక్ గేమ్స్ లో మంచి గోల్డ్ గోల్డ్ పెట్టి తీసుకోండి. జస్ట్
100 గ్రామ్ వెయిట్ ఎక్కువ అయిపోయింది కదా, నిజం చెప్పాడు. లేదంటే మనసు అల్లం అయిపోయింది పాప. ఏమి ఇంతనే చేశాడు ఆ పాప ఆల్రెడీ 3 విసుగులు కలిగింది. ఏంటి అంటే రాగి తర్వాత ఏదో తర్వాత 20 వరకు వచ్చింది ఆ పాప. నెక్స్ట్ గోల్డ్ కొట్టాల్సిన సమయంలో అది 50 కిలో వెయిట్ ఉంటుంది. 50 కిలో 100 గ్రామ్ ఎక్కువ ఉంటుంది. సరే వీళ్ళు పడుతున్నాడు ఏమి 3 కోట్లు జరిగేటప్పుడు వెయిట్ లేదా, అప్పుడు తెలియదు 100 గ్రామ్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్ వచ్చినాక మీరు 100 గ్రామ్ ఎక్కువ ఉందని సస్పెండ్ చేసినారు. చాలా బాధ. అప్పుడు ఇక్కడ ఏం చేయవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు అవసరమైతే మీకు చేస్తారు. ఈ గణితం ఏం చేస్తారు చూడండి. చాలా మంది కూడా ఆఫీస్ కూడా చేసిన పొరపాటు అయిపోయి ఏం చేస్తారు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తారు, తీసేస్తారు. చూడండి అభివృద్ధి ఏమో ఏం చేశారు, జైల్లో చూడండి ఎందుకో తప్పు చేశారని ఏమైనా ఏమనుకో ఒక సీఎం అయితే ఎంత కష్టపడి పదవికి ఎన్నికలో దాదాపు 1 year పరిస్థితి చూడండి. కూడా అలాంటి కాదు ఇది. ఎవరు అనుకుంటే తీసేదానికి, ఎవరు అనుకుంటే ఇచ్చేదానికి కావాలి. ఎవరు ఇచ్చేది? దేవుడు ఇచ్చేది. దేవదేవుడు నీ గుణాన్ని బట్టి, నీ యొక్క జీవితం జ్ఞానాన్ని బట్టి, నువ్వు నడుచుకునే జీవితాన్ని బట్టి, నువ్వు చేసే సహాయాన్ని బట్టి, ప్రతి విషయం దేవుని బిడ్డగా ఉండవలసిన ఉంటేనే ఇస్తారు. కొన్ని ఎంత అన్యులుగా దేవుడు ఎరగడు, ఎంత చేసినాడు ఆయన, ఏం చేశాడు, ఎక్కడ ఎవరు వచ్చారు ఇంటికి దేవదూత. ఎంత గొప్ప రక్షణ ఎదుర్కోండి. దేవుని ప్రేమ ఒకటి ఎవరు ఉన్నప్పుడు నీకు దాన్ని ఎవరు ఆపలేదు. అయితే మనం చూడండి 1 Timothy 6 పదాలు వచ్చినప్పుడు 1 Timothy 6 పదాలు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక విషయం గమనించాలా, ఏ మనిషిని కానీ ఒక మనుషుడు మహిమపరచలేదు. ఘనత అంటే లేదు, మహిమ అంటే లేదు. కానీ ఘనతకి మహిమ లేదా తెలుసా? ఆలోచించాక ఏమని తెలుసా? ఘనత అంటే మనుషులు హెచ్చించేది, మహిమ అంటే దేవుడు ఇచ్చే స్థానం. ఎందుకు మనిషిని మహిమపరచలేమా? అంటే ఈరోజు ఆ పాయింట్గా చేయాలనుకున్నాను. మహిమ పరచబడడం అనేటప్పుడు మనకి ఎన్నో గుర్తు రావాలా. మోసెస్ గారు ఐగుప్తు నుండి నడిపించారు కదా, నడిపించినప్పుడు దేవుడు పదే ఒక మాట చెప్పుకుంటాడు, నేను ఈరోజు ఈ ఐగుప్తుల సైన్యము వలన ఆ గుర్రముల వలన ఏం చేయబడతాను, మహిమపరచబడతాను. అదే మన కాదు ఉంటుంది. ఏంటైతే అంటే మంచి చచ్చిపోతే చెప్తున్నట్టు ఏమిటంటే ఆయనకది చాలా చిన్న కార్యం. ఏమంటే ప్రతి ఒక్కరిని ఏం చేయబోతున్నాడు, లేకపోతున్నాడు. అదేం లేదు. ఇప్పుడు ఒక డాక్టరు ఎంత ఆయన వల్ల అయ్యేకపోతే ఎంత కిడ్నీ చేయకపోయి, ఎంత హార్ట్ చేయకపోయి ఏం చెప్తారు, ట్రాన్స్ప్లాంట్ చేయగలరు, మార్చేస్తాడు. ఏ డాక్టర్ అయినా ఈ மாதிரி చూసినట్టు అయ్యా అదేం పెద్దది కాదండి, ఎక్కువ డాక్టర్ అయితే చేయగలరు. అలాగే ఈ శరీరాన్ని, ఈ అవయవుని అమర్చి దేవుడు గుర్తొచ్చే దేవుడు ఈ ఒక కన్నం ద్వారా ఏం చేయొచ్చయ్యా, మనిషిని తెలుసాలి. ఒక దేవుడు ఏమి లేకుండా పిలిచే దేవుడు అయ్యా. అందువల్ల ఆయన ఏమంటే తన పిల్లలకి అక్కడ రక్షణ కల్పించారు. మీరు ఎంతసేపు అయినా గర్వీగా పడుతున్నారు. ఎలా పడుతున్నారు, ఎవరు ఎలా ఉంటాడు ఆయన గర్వ పడుతూనే ఉంటాడు. ఆయన హృదయంలో పక్క వాడిని చేసింది దేవుడి కన్య కలుపుతాను. అయితే కూడా ఆయన అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, పదే చెప్తుంటాడు. చూడండి ఆ వాటిని చూస్తాము. నిర్గమాకాండం 14
నేను ఫరో వలనను అతని రథముల వలనను నేను ఫరో వలనను అతని రథము వలనను రథముల వలనను రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను ఏమంటా అతని గుర్రపు రౌతుల వలనను నా గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. మహిమ పరచబడడం అంటే ఏంటంటారు అర్థమైందా? మనల్ని మహిమ పరచబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం ఉండకూడదు, మనం ఈ శరీరంలో ఉండకూడదు. మహిమ పరచబడి మనిషి మహిమ పరచలేము. మహిమను ఒకటి కనపరచవచ్చు. మనకి దీనికి ముఖ్యంగా ఒక వచనం గుర్తు రావాలి. అందుకే ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ కాలం తపస్సుదైతే దేవుని ఆరాధించు. నీ తల్లిదండ్రులని సన్మానించు, సన్మానించు అంటారు తప్ప మహిమ పరచండి. ఎందుకో మహిమ పరచడం అంటే మన శరీరంలో ఉండకూడదు. అయితే ప్రభుడు మాత్రం మహిమ పరచవచ్చు. ప్రభుకు అవకాశం అధికారం ఇచ్చారు. ఎందుకంటే ప్రభు ఎట్లు వచ్చినవాడు ఆల్రెడీ పరలోకం నుండి వచ్చి ఆయన ఉంది. తర్వాత ఎక్కడ పోయేవాడు ఆయన తిరిగి. అందుకే ప్రభు చివరి దినంలో చివరి శరీరం అంటారు తోటలో కదా మనిషి కుమారుడు మహింపరచబడే సమయం పడే సమయము ఆసన్నమైంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? గణపతి అవుతుంది మనిషిని, మనిషిని మహిమపరచలేము. ఏ మనిషిని మహిమపరచలేము. కొన్ని చోట్ల వాక్యం ఎలా ఉందంటే ఈ యొక్క పరిపాలన దేవుడికి మహిమకరంగా ఉందంట. రాజుల పరిపాలన ఉంది కదా, రాజు చక్కగా ఈ పరిపాలిస్తే అప్పుడు చెప్తారు అతని రాజ్యము మహిమకరంగా ఉంది, దేవుడికి మహిమకరంగా ఉంది అంటారు. కానీ ఏ మనిషిని మహిమపరచలేదు, మనిషికి మహిమ చెల్లించలేదు. మనిషికి ఏమాత్రం చెల్లించవచ్చు? ఘనత మాత్రం. అందుకే ఒంగోలు తోడు అంటారు, అదే ఒక గాడిని చూపించి మనం పన్ను చెల్లించా అని ఏం చెప్తారు? ఒక చేస్తారు కైసరుని కైసరుకు దేవుని దేవుని ఎవరికి ఎవరికి ఎవరిని గౌరవపడతానో ఎవరిని మహిమపడతాను అందుకే వాటి ఒక బాధ్యత నెరవేర్చాలి. అప్పుడు మనిషిని మాత్రం ఏం చేయలేము, మహిమపడుతుంది. ఇదే వాటిని ఇంకొక కూడా చెప్తారు దేవుడు. నేను దేని వల్ల మహిమపరచబడి చెప్తాను కనుక ఆయన అహరోను కుమారుడు లేవి కాండము 13 లేవి కాండము 10:3. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోనును యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. వాళ్ళు ఏదో పొరపాటు చేస్తూ ఉన్నారు, ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. నేను నాతో ఉన్న వాళ్ళతో మహిమపరచబడతాను అంటే మనకి బాధకరంగా ఉంది. ఇదేంటప్ప ఇది అంటే దేవుడు అక్కడ ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? దేవుని ఆలయంలో పరిశుద్ధ ఆలయంలో చేస్తున్నారు. చాలా పొరపాటు అయింది, ఒక్కపోతే హెచ్చరిస్తారు, ముందుకు హెచ్చరించారు. మోడీ చెప్తారు చనిపోయినప్పుడు అదే ముందుగా హెచ్చరికలు ఆల్రెడీ చెప్పారు. మీకు అక్కడ ఎలా తగ్గించాడంటే అయిపోతుంది చెప్పేదాన్ని కదా, నేను ఈ రథముల వలన గుర్రముల వలన సైనికుల వలన ఏం చేయబడతాను, నేను మహిమపరచబడతానంటే ఆయన అర్థం చెప్పారు. తర్వాత అర్థం అయిపో ఇన్ని మందిని ఏం చేశారు, ఏమైపోయారు సముద్రంలో ఉంచి వేస్తారు. శత్రువు మొత్తం సైన్యంలో మునిగిపోయారు. తర్వాత అంత గుర్రము ఐదు ఏం చేయలేదు. మళ్ళా
కనబడలేదంట మొత్తం కుటుంబం అంతే. అంటే దేవుని పెట్టే రోజు ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకోడు. అదే ఇక్కడ మనం గమనించాలా, మనము ఎవరిని మగిపరచలేదు. అందుకే చనిపోయిన తర్వాత చాలా మంది భారత అవ్వలేదు చూసారా. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆవడి ప్రకటిస్తారు. చనిపోయినారు వాళ్ళు ఆయన అప్పుడు ప్రకటిస్తారు ఏమన్నా మీరు భారత ఎందుకు అంతే. వేరేం ఉండేటప్పుడు ఇంకోటి ఎవరు పోయినాక చేశారు. చూడండి చూసినప్పుడు గీతా పత్రిక ఒకటి ఏదైనా చూస్తే త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని ఆనందం పెట్టాలని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. ఇక్కడ ఏం చేయాలి మనకి? ఇక్కడ మహిమ నీకు ఎక్కువ లేదు. ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఇవ్వడానికి మనకు అదే ఆయన మహిమ ఎదుట అంటే ఏమని అర్థమా? ఈ మన ఆత్మీయమైన శరీరం పొందుతాం. ఈ శరీరం కాదు. ప్రభుత్వుడు చనిపోయిన తర్వాత 300 ఏమవుతాయి మహిమ శరీరం వాళ్ళు కనపడలేని ఒక ఆయన అడిగినారు కదా, ఆయన కోసం ఒకసారి వచ్చారు, మిగతా వచ్చారు. మహిమ శరీరంలో వస్తారు సడన్ గా. ఆయన అన్ని దానికి ఆయనకి దేవుడు అనుభవించారు, మిగతా వాళ్ళకి లేదు. అది చెప్తున్నాడు మనకి పరలోకంలో పొందుకుపోతాను తన మహిమ ఎదుట ప్రకటన 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. గొర్రె పిల్లకు అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి పరలోకము సముద్రము దేవునికి గొర్రె పిల్లకును మాత్రం ఏముంది? ఎప్పుడు ఏం చేసుకోవచ్చు? స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాకని. ఎప్పటికీ దేవునికి గొర్రెలకి మాత్రం ఎప్పటికీ మహిమ చెల్లించవచ్చు. ఏ ఒక్కరిని కానీ మహిమ చెల్లించకూడదు. అందుకే అంటారు ప్రభువు ఒక చోట భూమిలో ఉన్నప్పుడు సరిపోదురా అని అంటే ఆయన కోపం వచ్చింది. ఏమంటారు? ఏమి నన్ను సద్బోధకుడు అంటాడు? దేవుడు తప్ప మంచివాడు లేడు. ఆయన మంచివాడే. అయినా ఇక్కడ ఉన్నప్పుడు మహిమ తెలియదు. ఆయన మహిమ తీసుకోకూడదు. ఆయన ఇక్కడ దేవుడికి మహిమ తెలియదు. మంచి భూమిలో ప్రతి ఒక్క దేవుడికి మహిమ తెలియదు. ప్రతి విశ్వాసి, ప్రతి సత్యవంతుడు, ప్రతి భక్తుడు, ప్రతి పుణ్యుడు, ప్రతి సేవకుడు ఎవరైనా కావచ్చు మహిమ దేవుడి కుమారుడు తెలియదు. ఎవరు తీసుకున్నా ఒప్పుకోడు. అందుకే ఒప్పుకోండి. నేను దేవుడు అయితే నా గడత నా మహిమ ఎక్కడ? నా గడత నా మహిమ ఎక్కడ? మీరు తెలుగుతో నన్ను గడపడతారు. ఉంది దూరంగా ఉంది. ఆచారంగా అయిపోయినట్టుంది. ఆచారం స్కూల్ వచ్చి పోతారు కదా, టీచర్లు పిల్లలు పడి అమ్మాయి అయిపోయింది. అలా కాదంటాడు. అదే మనం జాగ్రత్తగా గమనించాలి. చదువుతున్నప్పుడు సమస్తము ఇవి దాన్ని ఏమన్నా ఒకటి వదిలేదా? లేదు.
భూమి మీద ఉన్న కానీ పైన ఉన్న పరలోకం కానీ కింద కానీ భూమి కింద ఉన్న యావత్తును ఆ వచనం చాలా బాగుంది. యావత్తును దేవుడు ఏం చేయాలంట? ఆయనకి మాత్రమే స్తోత్రములు, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వంటిని. ఇప్పుడు యుగ యుగ యుగములు కలగలేదు రాదు. యుగ యుగ దేవుడికి గొర్రెలకు మాత్రమే దేవుడికి మహిమ ఇవ్వలేము. వాళ్ళకు మాత్రమే అనుకూలు చూస్తే 1 దినవృత్తాంతములు 16:27 1 దినవృత్తాంతములు 16:27. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ప్రభావం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద. ఎక్కువ దగ్గర ఉండదు. ఇప్పుడు లోపల వెళ్తారు, లోపల పట్టుకుంటారు, వాళ్ళని పట్టి వీళ్ళని పట్టి ఏమో చేస్తారు. ఎవరు నడుపుతారు ఇవ్వలేదు. అది ఇచ్చినా కూడా అంత స్వల్పకాలం ఉంటుంది. ఎందుకు కదా అది దాన్ని మనం చూడాలి. మనం ఇక్కడ కానీ ఆయన ప్రియుడు, ఆయన కుమారుడు ఉన్నట్టు మన భక్తిగా విశ్వాసంగా ఆయన మీద ప్రాణముగా ప్రభు ఎలా ఉన్నాడు? తండ్రి ముద్దు బిడ్డగా ఎప్పుడు ప్రాణంగా ఉన్నాడు. తండ్రి అంటే ప్రియుడుగా ఉన్నాడు. ఎంత ఇష్టమో అది అంతా చెప్పలేదు. అంతా అందుకే ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆనందించు. ఎప్పుడు ఈయన తలంపు, ఈయన ఊగ, ఈయన ఆలోచన, ఈయన చూపు యావత్తు పైన ఉంటాయి. తండ్రి పైన ఉంది. లేకపోతే గవర్నమెంట్ క్లాస్ వచ్చి అడుగుతుండగా ఏం చెప్పాడు? నేను అనుకుంటే విడిపిస్తానట చెప్పువా ఆయన ఏమంటారు? పైనుండి ఆజ్ఞలు అందే నువ్వేం చేయాలి? పైనండి కావాలమ్మా, నన్ను ఏమైనా చేయదట. పైనండి ఆజ్ఞలు నువ్వేం చేయాలి? ఆయన ఎంత పెద్ద గవర్నమెంట్ ఏమైనా చేయవచ్చు, ఏమైనా చేయగలిగదా? చెప్పండి. అంటే ఈయన గురించి ఎక్కడ ఉంది? ఎవరి మీద ఉంది? తండ్రి పైన. తండ్రి ఆయన ఇష్టం లేకుండా జరగదు. అంత ప్రాణం ఆయన. అందుకే ఆయన పార్టీ పెట్టినప్పుడు తెలియలేదు. ఎందుకంటే అది మరణాన్ని పాల్పడే కాదు. లోకమైన శిక్షించింది, లోకమైన దోషిగా తీర్చింది. అయితే దేవుడు ఆయన లేపాడు. ఎందుకు లేపాడు? ఆయన దేవుడు రాజు. ఆయన మరణించవలసిన అవసరం ఆవిడికి లేదు. చూడు ఎంత గొప్పవాడు. తిరిగి లేపుతున్నాడు. లేపి వాడిని ఓడించాడు. ఇంకోటి నీకు మరణానికి అన్నేం చేస్తాం నీకు లేదు. అయితే ప్రభు అంతగా దేవుడిని ప్రేమించేవాడు. దేవుడు అంటే ప్రాణమైంది. అన్నపానం కూడా బాగలేదంటాడు. నా తండ్రి పని చేయండి నాకేమో ఉండేది, ఆహారమును అన్నపానమే ఉన్నది. నా తండ్రి పని, ఆ తండ్రి మాట మనకి ఎవరు చెప్పినా వాళ్ళ మాట వింటాం. అయితే మనం ఆలోచించాలి. చూడండి, యోహాను సువార్త 8:54 అంటే యోహాను సువార్త 8:54 అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. నా మహిమ వట్టిది అంటే ఇప్పుడు తను మహిమపరుచుకునేది. అది అక్కడ నన్ను నేను మహిమపరుచుకునేది అయితే మా దేవుడిని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు చెప్తారు కదా మీ దేవుడు అంటే నా తండ్రి ఆయనే నన్ను చేసేవాడు, మహిమపరచుచున్నాడు. తండ్రి మహిమపరచాలా? అప్పుడుదా వాళ్ళు మహిమపరచబడతారు. తండ్రి అంటే తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. ఎవరు మహిమపరచలేదు. అక్కడ 12, 23, 24
అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆయన చేసుకున్నాడు. ఇంకా తర్వాత చూసినప్పుడు కొంతకాలం ఆయన ఆశ్రయించాడు, ఆయన ముందు చేశాడు. ఆయన ముందుగా కరెక్ట్గా చేస్తున్నాడు. ఏమంటారు? ఏం చేస్తున్నాడు? అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అంటే మహిమ పరచడం అంటే ఏం అర్థమో, ఈ శరీరంలో ఆయన ఏమైపోతున్నాడు? ఇప్పుడు దేవుని చెంతకు వెళ్తున్నాడు, వేరే మార్పు పొందుకుంటాడు. మహిమ శరీరం పొందుకో. మహిమ పరచడం ఏమో కాదు. ఇక్కడ మనము ఇక్కడ విడిచిపెట్టామంటే ఇంకొక ఏమైనా మట్టి దేహాన్ని వదిలి మట్టి దేహాన్ని వదిలి మహిమ దేహంలో మనం అదే ప్రభు చెప్పే మాట మనకు ఎవరు చెప్పేది? ప్రభు ఏం చెప్పాడు? నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి ఒక గోధుమ గింజ అనేది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆయన గోధుమ గింజ నుండి వాడు ఆయన చనిపోతే అపోస్తులు ఏమవుతారు? అందరూ మస్తు ఏమవుతారు? అపోస్తులు ఏమైనారు? అలాగే వాళ్ళంతా గోధుమ గింజలు అయిపోయారు. యేసు ప్రభు చాలా లోపం చేసింది. యేసు ప్రభు ఉన్నారు, యేసు చనిపోయిన యేసు వాళ్ళ మొలకెళ్ళి వాళ్ళు గోధుమ గింజలు అయినారు. అది చెప్తున్నాడు. ఒక గోధుమ గింజ ఒకటే ఉంటుంది, ఒకటిగా ఉంటుంది, కానీ అది మట్టిలో పడి చచ్చితేనే కానీ ఏమో అనేక గోధుమ గింజలు. అలాగే నేను నాలో విత్తనం తండ్రి పెట్టారు, నేను మరణించితే నా మాట ఎన్ని మంది అనేక ఏం చేస్తారు? ఆ 1,44,000 మంది ఎవరు బయట ఉంటారు కదా? యేసుక్రీస్తు సంఘం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వల్ల ఉంటుంది అని చెప్తున్నాడు. ఆయన వేసిన విత్తనమే మీలో నాలో ఉంటుంది. మనము ఎప్పుడు అదే మనం భయపడకూడదు. మహిమకు పరచబడడం అంటే ప్రభు చెప్పిన వాక్యం మనకి ఎప్పుడు మైకూడదు. ఈ రోజు వర్గాన్ని ఒక విత్తనం వాళ్ళ అమ్మాయి అయిపోతే ఉంటుంది కదా, ఆమెని దేవుడు ఆమె విత్తనం వేశారు, ఆమె వైరాగ్యం పుట్టించాడు, ఆమె తీర్మానించింది, పదే పదే చేసింది, చేసింది. ఇంతకాలం చేసింది, ఇంత సేవ అర్థం చేసుకోవాలి. అంతా ఇప్పుడు నేను చేయని కూడా ఆ విత్తనం మనలో ఉంది. మనం ఏం చేస్తున్నాం? జీవితం సేవ ఫస్ట్ మనం జీవించి సాటిగా నిలబడలేదు గొప్ప విషయం కదా. అదే మనం గమనించాలా? 24 అయిపోయిందా? అయిపోయింది. రోమా 12:2. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఒక ఆశీర్వాదం చెప్పేది ఏమన్నారు? ఏమంటారు? ఆయన జీవితం ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరం అనేది అనుభవ పదం కూడా అదిగా ఈ వాక్యం చూపిస్తే ఏమవుతుంది? అక్కడ సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఒకవేళ దేవుడిని రెండు దానికి వస్తుంది. ఆశీర్వాదం కూడా అడిగేస్తారు, కానీ మనిషిని అందరికీ ఎవరు తండ్రి చేస్తాడో, ఎవరు మంచి చేస్తాడో వాడికే. అది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 6:3. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి.
ఎవరికైనా ఒక రాజు చేయాలంటే ఏమైనా ప్రతి ఒక్క దినం ఆయన ఏం చేశాడు? రాజు ప్రాణాన్ని కాపాడాడు. కాపాడాడు కాబట్టి అది రాయబడింది. నడపడిలో రాయబడ్డారు. ఇప్పుడున్న రాజు నిధులు రాకపోతే అది ఆయన చదువుకుంటాడు. ఎవరో చదువుతా ఉంటారు. చదవడి అంటే ఇంటి ఉంటాడు. ఇంకొక కార్యం చేశారు. అది ఏమైనా కనపడతారు. చూడండి ఎందుకు బాగా అర్థం. అప్పుడు ఎవరన్నా మంచి పని చేసిన వాళ్ళకి ఏం చేయకూడదు. ఏమన్నా చేశారా అని అంటారు. అప్పుడు ఏమంటారు? ఏమీ చేయలేదు. అప్పుడు దానికి తగినట్టు కరెక్ట్గా పిలిచి ఎవరు ద్వారా చేయిస్తారు. మనం చేసుకోవాలనే చేయిస్తారు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 13:14 నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. మనకు ఇక్కడ ఏం లేదు. నిలవరమైన పట్టణము మనం ఇక్కడ ఏమైనా ఇస్తారని వాగ్దానం చేయాలి. మిమ్మల్ని ఏం చేయాలి? మీరు ఈ లోకంలో యాత్రికుల వలె ఉన్నారు. యాత్రికులు ఉన్నావని గ్రహించి నీకు ఎక్కడ పని చూడాలి? నీ పౌరస్థితి పరలోకమందు. ఎప్పుడు మన గురి ఆయన ఉంది. ఆయన అందుకే రాశారు. ఆయన ఎప్పుడు పైగా గురి ఉంది. ప్రభు కూడా అలాగే ఉంది. ఆయన ఎప్పుడు 100 మంది ఏమి కాదన్నాడు. ఇప్పుడు కాలపు శ్రమలు ఏమి ఎంత దగ్గర కావాలి? ఆయన 100 మంది వెంట చూస్తున్నారు. అందుకే అంటారు, తండ్రి నన్ను ఏం చేసి మహిమ పరిచయం మునుకున్న స్థితిలో ఇక్కడ ఏం చేశాను? నేను మహిమ పరిస్థితిని ఆయన చేసిన పని చేసినాడు. కాబట్టి తండ్రి నేను మహిమపరిచాను. అప్పుడు మనం ఆయన అనుసరులుగా ఉన్నాము, శిష్యులుగా ఉన్నాము, స్నేహితులుగా ఉన్నాము, ప్రియురాలుగా అవుతాము. మనం ఏం చేసాము? ఏ విషయంలో మహిమపడతాము? ఆయన చెప్పండి. మహిమపరుస్తున్నామా? ప్రభువులే మనం చెప్పగలుగుతామా? ప్రభువా తండ్రి కుమారులు నేను మహిమపరిచాను, నన్ను కూడా నేను మహిమలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దొంగ మార్పుకొని వెళ్తారు. నీ రాజ్యం అనేది జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ రాజ్యంలో ఆయన చేసుకోయింది. నీకు రాజ్యం ఉంది వస్తాడు. ఆయన ఎలా వస్తుంది ఆయన చేసుకోయింది. మనకు అన్ని గొర్రెలాగా ఊరి కూడా మనకు ఎంత గొప్పగా ఉంటాయి. ఒక దొంగకి ఎన్ని నిమిషాలు తెచ్చిందో, ఎన్ని గంటలు ఇంకా పక్కన వేయలేదు. మనకి ఒక రోజు ఉండేది కదా, కొన్ని గంటలో తెచ్చిపోయింది. లాస్ట్ చెప్పలే, పక్క చెప్పేస్తున్నాడు. ప్రభు బాగా మాట్లాడుతున్నప్పుడే చెప్పినాడు. 3 గంటల్లో ఏమైపోయాడు? త్వరగా ఏమైపోయాడు? ఆయన దేవుడు చేశాడు. అంతలోనే ప్రభు నడుస్తున్నాడు. దొంగ ప్రభువా నీ రాజ్యంలో నేర్చి అలాగే అన్నాడు. అప్పుడు కూడా తెలుగులో కూడా నన్ను ఇంతగా గ్రహించావు. నిజంగా నేనేం చేస్తాను? నాతో కూడా అక్కడ ఉంటావు. ఎవరితో కూడా ఉంటాను చెప్పాను ప్రభు. నాతో కూడా ఎవరితో ఉండిపోతాడు? ప్రభుతో వాగ్దానం చేసేసినాడు. నీ రాజ్యం నాకు చేసుకుంటే నిశ్చయములు నాతో కూడా ఉండు. ఎంత గొప్ప విషయం అది అర్థం చేసుకోవాలా. ఇక్కడ మనము ప్రభు మహిమపరిచాడు. నేను మహిమపరిచింది, నేను నన్ను మహిమపరిచాను. అదే న్యాయము. నేను గమనించాలా, నేను ఆదరించాలా, నేను కాపాడాలా, నేను కోరికన్నీ చేయాలా. అప్పుడు నన్ను ఏం చేస్తాను? మన అంటారు కదా, ఒక బిడ్డ ఒక కుమారుడు పెంచి పెద్ద చేసి చాలా గొప్పవాడు అయిపోయాడు. ఆ తండ్రి పరామర్శించకపోతే ఏమంటారు? నువ్వు చేసేది ఎందుకు? నేను ఎలా సాగేస్తాను? నీ చెయ్యి ఏ రోజు మధ్యలో పడకుండా, నువ్వు ఎండలు తిరగకుండా, నువ్వు ఒక కూలిపడి ఒక కష్టపడకుండా నేను రాజులా కాపాడు. నీకోసం వాళ్ళు ప్రతిదినం మట్టిలో కష్టపడి, ఎండనగా వాననగా చాలా కష్టపడి నేను గొప్ప చేశాను. అయితే నువ్వేం చేసేవాడు? చూడలేదు. నువ్వు చేసేదాన్ని అంతే కదా. బాగా చూసి భక్తి చేస్తుంది ఉన్నత స్థాయి తల్లిదండ్రులు చూడకపోతే అలాగే నువ్వు నేను కూడా నాకు అనుభవం ఇచ్చి మనకు కావాల్సిన ఆహారము, ఆరోగ్యత, సుఖము, సంతోషము,
మా గౌరవము మర్యాద సంపాదన అన్ని ఇచ్చి, అయితే మనం దేవుడిని రక్షణ ఇచ్చి, అన్నిటికైనా రక్షణ ఇచ్చి, లోపల అందరికి రక్షణ ఇచ్చి, మనకు రక్షణ ఇచ్చి మనం దేవుడిని మధ్యపరచకపోతే ప్రభు ఎందుకంటే తండ్రి నేను నిన్ను మధ్యపరిచితిని, నీకు నాకు ఏం మధ్యపరచడం, నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తి చేసి ఏదో కాదు మధ్యపరచడం, ఏదో కాదు ప్రభు చేస్తున్నాడు. భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి నెరవేర్చితిని, ముగించితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17:3. 17 చూసారా? అదిదా ఆ వచనం అంతా, ఆ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది. యోహాను 1-17 అధ్యాయం చాలా గొప్ప. ఆయన అక్కడ రెండవ వచనంలో చూసినప్పుడు మనం తెలుసుకుంటే చాలు, నీవు నాకు ఇచ్చిన పని ఏం చేసినాను, సంపూర్తి చేసి నేనేం చేశాను, భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన చెప్పిన పని చేయడం మహిమపరచడం లేదా? ఈలో తండ్రి కూడా ఇది ఇక్కడ ఆయన పేరుకి ఎలాంటి భంగం రాకుండా, అవమానం రాకుండా, నింద రాకుండా, చూడడానికి పాలు కాకుండా గౌరవంగా బతికేది ఏమంటారు? నిజంగానే నా కుమారుడు చాలా గర్వంగా చెప్పుకోవచ్చప్ప, ఏ తప్పు చేసి నాన్నే చేయాలి. ఎప్పుడు అవమానంగా ఎవరు రీతిగా పోయి చేయగలుగుతుండే చేయలేదు. ఒక ఆయన వచ్చారు చెప్తారు, మా వాడు వారు పోయి ఉంటే కట్టుకుంటారు, నా బతుకంతా ఇంటికి వెళ్ళిపోతాం. ఏం పడితే ఎన్ని కేసులు ఉంటాయి, అన్ని చేస్తారు. దాదాపు 200 కేసులు ఉన్నాయి ఇప్పుడు వరకు. అన్నిటికీ పడిపోతారు, అన్నిటికీ పోటీ తెచ్చిపోయే వరకు పడిపోతారు. వాడు ఏమి చేసి వచ్చేస్తాడు సైలెంట్గా, నేను పోయి ఉదయం కట్టుకో ఉంటాను. అప్పుడు నాకేం సార్ ఏం కంట్రోలుకుంటాడు, ఆయన కూడా కంట్రోల్ తెలియలేదు తప్పు అలా ఆలోచిస్తారా? అప్పుడు మన తండ్రి ఎదుర్కొంటాడు, మనకి అన్ని తక్కువ చేస్తాయి. అప్పుడు మనం ఏదైతే ఆయన రోజు బాధపడుతున్నామా, వేదన పడుతున్నామా, లేదా ప్రభు వల్ల మగిపడుతున్నామా, మన జీవితాల ద్వారా మగిపరచబడుతున్నాడా? ఆయన మగిపరిస్తే నువ్వు మగిపరిస్తేనే నీకు మగిస్తాడు. ఆయన గణపరిస్తే నీకు ఉన్నతిస్తాడు. ఏమి పుట్టి ఇవ్వడు, నువ్వు ఏమి చేస్తే తండ్రికి ఏమి ఇస్తావో ధరిస్తాడు. ఆయన బాధ పుట్టిస్తే నీకు బాధ వస్తుంది, ఆయన వేదన పుట్టిస్తే నీకు వేదన వస్తుంది. ఆయన ప్రభు మహిమపరిచాడు, భూమి ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభు మహిమపరిచాడు, మహిమలు చేసుకుంటాడు. అప్పుడు మనం ఆలోచించాలా, ఏది మనం విత్తుదామో దాన్నే ప్రభు విత్తింది ఏమి? దేవుని మహిమపరిచేది. ఆయన మహిమపరిచే విత్తనాన్ని విత్తించాడు. అనేకులు జీవులు ప్రవేశించే ఒక రక్షణ ఇచ్చేసాడు అందరికి. ఈరోజు మనకంతా రక్షణ ఆయన ఇచ్చాడు. ఆయననే దాని కొరకు ఏమి ఎరువు అయిపోయినట్టు చెప్పాల్సిందే. మన మనుషులంటే ఆయనే మన కోసం చనిపోయినాడు. అంత గొప్ప రక్షణ చేసిన ఆయన్ని మనం ఆయన మరి మనం పని పడతారు కదా. అంతే నన్ను చూడండి, నేను ఎలా చేశానో వాటిని చేయండి. నేను ఎక్కువ చేయించాను. ఆయన ఏం చేశాడో మీరు ఏం చూస్తున్నారో మీరు వీటిని ఇది చేయండి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మనం అప్పుడే యెషయా 32 32 ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కాలిపోవును. సమస్త జలముల ఎద్దును విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. 32:17 లేదు, 17 చదివేదా? నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిర్భయము నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.
జనం లేయాన అక్కడ చదువుతుంది. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. చూసారా, నీతి వలన నీతి ఏం కలుగుతుందంట, సమాధానము కలుగచేయును. నీతిగా నడుచుకుంటే అన్ని విషయంలో మీకు ఏం ఉంటుంది, సమాధానం సమాధానం కలుగుతుంది. తర్వాత నీతి వలన నిత్యమును నిమ్మలము నిర్మలము నిబ్బరము నిబ్బరము కలుగును. నీతి వలన ఒక నీతి వలన చూడండి, ఒక్క నీతి వలన ఎన్ని కలుస్తాయి. అప్పుడు మనకు ఆయన ఇచ్చిందంటే కదా, ఆ నీతి వాక్యము సత్యవాక్యం అయింది. ఒక్క నీతి వలన, నీతి లేకపోతే అన్ని పడుతుంది. ఎన్ని మీకు ఇచ్చారండి, నీతి వలన సమాధానం కలుగుతాడు. నీతి వలన నిత్యము నిమ్మలము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నీతి ఉంటే ఒకటి ఉంటే సుఖకరమైన నివాసము కలుగును, నివసించెదరు. ఒక నీతి ఉంటే, ఒక్క నీతి ఉంటే ఇవంతా చూడవుతాయి. సమాధానం లేదు, నిబ్రం లేదు, నిర్మలత లేదు, ఏ ఒకటి ఉంటుంది. అప్పుడు ఆలోచించారు, దేవుడు ఇచ్చిన నీతి, ఆ న్యాయం, ఆ పద్ధత నీకు ఇచ్చున్నారు, అపచయం చేస్తున్నారు. అయితే మనం దాన్ని కాపాడుకోవాలి. ఒక్క నీతి మనం ఎన్ని ప్రయోజనం చూడండి. మళ్ళా అయిపోయింది. తర్వాత 11:21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. కవచం అదంతా మనం ధరించుకొని ఉంటేనే మనం ఎలా కనపడతాం, భద్రంగా ఉంటాం, బలవంతంగా కనపడతాం. బలవంతుడు ఉంటేనే, అది కవచం లేకపోతే చాలా గొప్ప ఆస్థానాన్ని చంపేశాడు. ఏమని చూస్తే ఎప్పుడు ఆయన రివాల్వర్ ఉందంట. రివాల్వర్ ఏమైపోయాడు, ఒకే తన పైన వచ్చి ఇది అవుతుంది కదా, ఏమో వాళ్ళు కూర్చుంటారు పాటలు, ఏమవుతుంది డెలివరీ బాయ్ మరి వచ్చారు. డెలివరీ బాయ్ వచ్చి పెట్టుకోవాలి కాళ్ళు చేస్తారు. చూస్తే ఆయన అప్పుడు వన్ టైం మాత్రం గన్ను ఎక్కువ కూడా వచ్చేది. గన్ను ఉంటే వాళ్ళు తెలుసంట, ఇది చెక్ చేసి అక్కడ పనిచేద్దాం ఈ సమయంలో మాత్రం అయినా గన్ను లేకుండా బయట వస్తాడు. అప్పుడు మీరు ఏమైనా చేయవచ్చు. దానికి దాదాపు ఎంత ఖర్చు అయిపోతే వాళ్ళు ప్లాన్ చేసి లంచం 50 లక్షలు, ఒక మనిషికి ప్లాన్ 50 లక్షలు. దానికి నేను చూపిస్తాను. ఎప్పుడైతే తను ఉంటాయి 20 వరకు తను ఎప్పుడు అయితే వన్ టైం మాత్రం ఆయన బయట పచ్చి కట్టుకొని ఆ ఫుడ్ కోసం డెలివరీ కోసం చూసినట్టే చిన్న వయసు 40-44 చిన్న వయసు మంచి వ్యక్తి చేసి అప్పుడు ఏమి లేకుండా పోయినందువల్ల ఆయుధం లేదు. ఆయుధం ఉంటే అందరినీ ఎలా చేస్తుంటారు, కాపాడుకోవడం దానికి ఎవరితో కాకుంటాడు కదా. అప్పుడు ఇక్కడ కూడా అదే, నీకు ఇచ్చిన ఆయుధం మనకి ఇచ్చిన సర్వం అవసరం. ఏమి నీతి అంటే మినిమం, సత్యం అంటే గట్టి, ఇక రక్షణ అనే శిరస్థానము, అన్ని ఉన్నాయి కదా. ఇంకా సువార్త అనే సమాధానం, సువార్త వల్ల జోళ్ళు, ఇన్ని విశ్వాసం అనే డాలు, అన్ని పట్టుకొని ఉంటేనే చూస్తారు. మీ దగ్గర సామాన్యులు ఉంటావా, వాళ్ళు ఏం చేయలేదు. ఎన్నోసార్లు చేసి ఇప్పటికి 1-2 years అయిపోయిందంట. 1-2 years ఆయన ట్రై చేస్తున్నారంట. అప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాడు, చాలా షార్ప్ మనిషి. దాదాపు ఆ మనిషి గొప్పతనం ఏంటంటే ఒక 900 మనిషిని లాగి కనిపించాడు ఫ్రీగా. ఆయన ఓన్ పేరుతో
ఒక 900 మంది దాకా చెప్పున్నారు. మేమంతా ఈరోజు చదువుకోవడానికి మొదలు కూడా కారణము 1000 మంది నాయకులు చేసినాడు ఆయన. అది మనం చూడాలి. ఇక్కడ చూసినప్పుడు మన ఆయుధం, మనకి ఇచ్చిన ఆయుధం ప్రభు ఇచ్చేసాడు. తండ్రి మనకి ఇచ్చే ఆయన కాపాడుకోవచ్చు. యజమానుడు కష్టపడి చేసిపోతాడు. జాగ్రత్త పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి, నేను పోయి వస్తానండి. వచ్చే వరకు ఉండేదాన్ని ఏం చేసుకోవాలా? భద్రంగా కాపాడుకోవాలి. లిమిట్ ఖర్చు పెట్టాలి. మీరు వచ్చేదాన్ని ఒక 10 రోజులు పడుతుంది అని అప్పుడు ఒక రోజు ఖర్చు పెట్టేస్తే 9 రోజులు పడుతుంది. ఏమి మీరేం చేయాలి? 10 రోజులు ఏం చేయాలండి? కరెక్ట్ కదండి, దాచుకోవాలి, డివైడ్ చేసి ఖర్చు పెట్టాలా. 10 రోజుల వరకు మనకి ఇదిగా మనం ఉండే దీన్నే మనం వాడుకోవాలి. ఒక్క రోజు ఖర్చు పెట్టేస్తే 9 రోజులు ఏం అప్పు చేయాల్సిందే. ఇదే చాలా మంది బతుకాలి. అప్పు తీసుకోవడమే, అప్పు తీసుకొని ఎక్కువ పడటమే. ఎందుకో లిమిట్ లేదు, ఏది అర్థం లేదు, ఏది కంట్రోల్ లేదు. అలవాటు అయిపోయి ఖర్చు పెట్టేస్తే అది విషయంలో అదే చెప్తున్నాడు. మనగా ఏదైనా కాపాడుకోవాలి. మనకి ఏది లిమిట్ ఇచ్చారో అంత కాపాడుకోవాలి. మించిపోయినా తగ్గిపోయినా రెండింటిలో పడి మిస్ అయిపోతాం. మనకి ఇచ్చిన ఒక లిమిట్ ఇచ్చారు, ఆడితే మనం కాపాడుకోవాలి. చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో, బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అంతే, మన సొత్తు భద్రంగా ఉండాలంటే మనకి ఇచ్చిన ఆ భద్రత, నీతి, న్యాయం అన్ని ఇచ్చిన ఒక ఉండాలంటే మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దుర్గుడు ఏదో ఉంది చేయని చూస్తానే ఉంటాడు. ఎందుకంటే చూస్తారు కదా పాత రోజుల్లో 5 ఆవులు ఉంటే మేత ఉంటే ఏం చేయలేదు, కొట్టలేదు. ఒక్కొక్కటి ఏం చేయాలి, ఏం చేసేది చెదరగొడుతుంది. చెదరగొట్టేప్పుడు ఏం ఈజీ అయిపోతాయి బయట. అదే మనలో ఉంటుంది. మనలో ఉండే కవచాన్ని ఒక్కొక్కటి పడిపోతా ఉంటే కట్టి ఉండి పెట్టుకుని ఏం చేయగలరు? దాన్ని ఉండాలి కదా. వాటి రెండింటి ఏదో ఒకటి పడకూడదు చూస్తాడు. దేని అందుతాడు, దాన్ని చేస్తాడు. ఎందుకో ఇది ఉంటే కాపాడుకోవాలి, ఇది ఉంటే పోరాడాలి. రెండింటి తీసిస్తే నా దగ్గర చెప్పులు బాగుంది, దగ్గర వేసుకుని పరిస్థితి వెళ్తాను, ఏం చేయగలుగుతాను? కొంతమంది పది తల్లి ఉంటుందే కాబట్టి మనమే ఒక్కొక్కరి స్వార్థ విషయంలో, ప్రతి విషయంలో, నడుము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం సామర్థ్యం ఎంత జాగ్రత్త కాపాడుకుంటామో అప్పుడే మనము ఏమి అన్ని దుష్టుని మనం ఒక పద్ధతిని కాపాడుకోవాలి. లేకపోతే కష్టపడాలి. చూడండి, 55 ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చిదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? ఏ రోజు పరిస్థితి కూడా ఆత్మీయం పెట్టి ఆత్మీయం ఉండదండి. దానివల్ల మనకు ప్రయోజనం బయట కదా చెప్తారు. పని అంటే చాలా బిజీ సార్, చాలా బిజీ. ఒక్క నిమిషం తెలియకూడదు అంటే మనిషి ఆదాయం అంటే ఒక పెద్ద లాభం. ఏమే మనిషి అయితే బిజీ, చాలా ఒక్క నిమిషం ఓపిక ఉండలేదు. ఏమిటి అంత సంపాదించాలి చూస్తే సపాయం ఏం లేదండి. మళ్ళా ఆదాయం లేదు, కూడా జనం తెలియలేదు, పైసా ఆదాయం. అప్పుడు ఏంటి ఆ అబ్బాయి ఏంటుకుంటారా అంటే ఏంటి అదే ఇక్కడ కూడా ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? ఆధారం కాని దాని కొరకు ఎంత వ్యర్థపడుతున్నాం. దేవుడిచ్చిన సంపాద్యము, దేవుడిచ్చిన మంచి స్వాస్థ్యం, ఒక ఆశీర్వాదము వ్యర్థంగా ఏమైనా ఖర్చు అవుతుంది చూడాలి. టైం, ఎంత టైం ఇచ్చాడు, ఎంత మనీ ఇచ్చాడు, దీనికి వ్యర్థమవుతుంది. నేను ఇంత బాధపడతాను. నేను ఇంటికైనా వీళ్ళు బలం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, సంపాదించి కుటుంబాన్ని కాపాడాలని చూస్తే వ్యర్థంగా చేస్తున్నాడు. వ్యర్థంగా ఎక్కడెక్కడో దాన్ని ఖర్చు పెడుతున్నాడు. బాధపడ్డారు, పడతారు. తల్లిదండ్రులు బాగా ఖర్చు పెట్టి చదివించేసి జాగ్రత్త వచ్చినప్పుడు తల్లిదండ్రులకి వెంటనే కష్టపడి సంపాదించేవాళ్ళు నేను సాగారవా? అప్పుడు నువ్వు మాత్రం ఏమని నేను మాత్రం ఖర్చు పెట్టావు కదా. ఇప్పుడు అప్పుడు ఆలోచించారు. మన దేవుడు అలాగే ఇస్తున్నాడు, మన సంపాదన ఇస్తున్నాడు, ఆశీర్వాదిస్తున్నాడు. అయితే దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఎన్ని రీఛార్జ్ గతంగా చేస్తాం, ఎన్ని గంటలు దాన్ని చూస్తాం. ప్రయోజనం ఉంటుందా? దేవుడిని కానీ నీ కానీ ప్రయోజనం ఉంటుందా?
అదే అక్కడ నీకైనా ప్రయోజనం ఉందా, పోయి నాకైనా ప్రయోజనం ఉందా? అంత ఖర్చు దానికి ఎంత? ఎవరి దగ్గర ఏం లేకపోయినా ఈరోజు ఒక పైసా ప్యాకెట్ ఉంటుందా? అయితే పైన రీఛార్జ్ చేసుకుంటారు. పైసా రీఛార్జ్ ఏముందో లేదా? అప్పుడు తినడానికి కూడా ఒక కవి ఆధారం ఉండదు, ఖర్చులు ఉంటారు. అయితే పైన రీఛార్జ్ ఉంటుందా లేదా? అప్పుడు ఏం ప్రయోజనం? అప్పుడు నీ ఖర్చులు ఎక్కడికి దేనికి పెట్టాలా? ఈ శరీరం దేనికి? దీనికి ఆకారం పెట్టి 3 పూట బాగుండ పడ్డ దానికి ఖర్చుదే, దానికి పెట్టడం 3 పూట ఆకారం పెట్టు. అయితే 24 గంటలు దేనికి ఉంటుందా? నిద్రపోతారా లేదు? చాలా మంది వచ్చే కమెంట్ అది 12, 1 గంట, 2 గంటలకి తనంతా గుళ్ళు హీటు ఒక పాప చెమట వచ్చి చెమట నుండి అది చెమట వద్దామంటే నవ్వడం అయిపోయి ఏమి అర్థమైందా? లాస్ట్ తెచ్చేస్తే లోపల యాసిడ్ వస్తుందంట. యాసిడ్ వస్తుందంట. అది వచ్చినప్పుడు చెమట కాదండి, యాసిడ్. లివర్ ఎక్కువ ప్రాబ్లం అయిపోయి ఎంత వయసు? 25, 26 వయసు పాప. నిద్రపోకుండా రోజు 2 గంటలు 3 గంటలు బయట కూడా పడుతుంది. 10 తినడం ఒకేసారి భోజనం ఇది అన్నట్టు అన్నమాట. 5 గంటలు అయిపోయింది. లోపల యాసిడ్ ఉత్పత్తి అయ్యి తలలో చెమట కాదంటే చెమట గురించి తనే మంది అక్కడ అంటే అంతే అంటే స్కిన్ అంతా చోటు ఉంటుంది. ఇదేంత పాటు చూపిస్తే ఇదేం మా ఆశ్చర్యంగా ఉంది. ఈ పాప పాయింట్ యాసిడ్ బయట వస్తా ఉంది. ఆయన చెప్పాడు ఇది ఏ వైద్యం వేస్ట్, అగ్రికల్చర్ ఒకటే వేస్ట్, మంచి అగ్రికల్చర్ కావాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా లివర్ ప్రాబ్లం ఆపరేట్ చేస్తారు. మళ్ళీ మనం వచ్చి అడిగినా అంటే నువ్వు ఈ ప్రకారం ఒకే నా ఆలోచన ప్రకారం నువ్వు 2-3 గంటలకే పడుకుంటావు అంటే వాళ్ళమ్మ చూస్తారు. అమ్మ 3 గంటలకు బాగుంటుంది. ఇప్పుడు ఏమో కలిగి అయిపోతాయి. అక్కడ నుండి అమ్మ లోడి 3 గంటలు పడుకోండి 10 గంటలు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీ. అంతే సమాధానం బాగుంది. 89,000 ఆరోగ్యం ఏమైంది? క్వశ్చన్ మార్క్ అయింది. ఆ యాక్సిడెంట్ అది ఎవరికి ఇప్పుడు అర్థమే కాదు. ఇదే మాకు ఎట్లా వస్తుంది? అప్పుడు అర్థం చేసుకున్నావు. మేల్కొని లివర్ టైమే నిద్రపోకపోతే ఆటోమేటిక్ లివర్ చేయకపోతాయి. వాటికి నల్లగా అయిపోయింది. ప్రతి పాప నల్లగా అయిపోయింది. కాదు ఉండి చెప్తే కాపాడు ఇదా. ఈ రోజు చాలా మంది అయితే వ్యర్థముగా ఏమంటారు? ఆహారము కాని దాని కొరకు మీరేమో రూకలిచ్చిదరు, సంతృష్టి కలగ జైని దాని కొరకు సంతృష్టి కలగ జైని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరచెదరు? దేవుడికి టెక్నాలజీ మంచిదే, దానికి లేని వాడాలా? దేవుడి కొరకు వాడాలా? మీ యొక్క ఎదుగుదల కొరకు వాడాలి. చదువుకుంటున్నారు, కాలేజీ అవసరం ఆయన వరకే. వ్యర్థమైన వాటిని అలవాటు అయిపోతే దేవుడికి ఏముండదు, రక్షణ ఏముండదు. రక్షణకి ఆటంకం వచ్చేస్తుంది. నువ్వు దేవుడిని ఎలా మగిపడతావు? అది మగిపడితే కానీ నువ్వు చూసేది గంటలు మగిపడితేదా? చెప్పు. ఏ రోజున అంత ఆనందంగా వాక్యం చూసేవా? మనమే తీర్మానించాలా? దేవుడా ఇలాంటి పాపం ఉంటే నేను తీర్మానించుకుంటాను, ఇంకా నేను తెచ్చేవాడిగా తీర్మానించుకో. అప్పుడు దేవుడు బాధపడ్డా అప్పుడు దేవుడు మళ్ళీ పంపుతావు. అది మంచిగా. నువ్వు అనవసరమైన వాటిని ఖర్చు మిగులుతుందా? అంటే మిగులుతుందా? ఆరోగ్యం బాగుంటుందా? గతికి రావద్దా? 3 గంటలు పడుకోవడం జల్లాసి అవుతుంది. 3 గంటలు పడుకుంటే 10 గంటలు లేస్తారు. అది కష్టం. మధ్యాహ్నం లేస్తారు. ఎట్లా? 4 గంటలు పడుకుంటే ఇంకా సాయంకాలం అంతే. మధ్యాహ్నం పైన అప్పుడు ఎట్లా? రక్షణ ఏమో కోల్పోయింది. అప్పుడు మనమే ఆకారం కాయడానికి కోరుతూ వ్యర్థంగా రూపులు కలిపెట్టేది ఎలా? మనం తీర్మానించుకోవాలి. ఎవరు తెలియదు, ఎప్పుడు తెలియదు. అక్కపక్కలు ఏం తెలియదు. నీకు మాట తెలియవచ్చు, నీకు నేను అడగలేదు. అయితే దేవుడికి సర్వం తెలుసు. నీ పాడైపోతున్నావు అని తెలుసు, నువ్వు నష్టపోతున్నావు తెలుస్తాడు. ఆయన తెలుసుకుంటాడు అంతే. ఆయన గమనించుకుంటాడు. ఇది మధ్య కలిస్తే కానీ అనుకున్నాను, కానీ ఇది అపమయం చేస్తున్నాడు. మీరు ఇంటికి కొట్టేస్తారు. ఇది దీన్ని ఆలోచన చేయండి. ఇది ఈ క్యారెక్టర్ ఎవరైనా ఇవ్వండి, వేరే ఇవ్వాలనుకోండి అంటారు. నాకు ఒక ఆపరేషన్ ఇచ్చారు, దాన్ని బాగా చేసుకున్నారు, ఏం చేశారు. నేను జీవిస్తే నాకు అది ఉంటుంది, లేకపోతే ఏం చేస్తున్నాను.
ఈ రోజు ఆబ్సెంట్ స్కూల్ పోకపోతే ఏం చెప్పారు అబ్సెంట్. అంటే 30 రోజులు పోకపోతే 30 ఆబ్సెంట్ చూస్తారు ఎక్కడ చూస్తారు ఏమో ఇన్ని ఆబ్సెంట్ అయిపోతుంది ఒకటి మగిలేదు. అలాగే నేను నా జీవితం అక్కడ ఎక్కడ అవుతుంది. మనం మధ్యంగా జీవిస్తుంటే ఏంటి మాకు ఒకవేళ ఆదివారం మటుకే మహిళ ఉంటే ఏం చేయలేదు మళ్ళా ఏమా ఆదివారం ఒక రోజైనా నీళ్ళు సర్టిఫికెట్ ఆ రోజే మీకు రోజంతా 6 రోజులు ఆపలేదే కదా. ప్రార్థన లేదు, బైబిల్ లేదు. అయితే లోపలి విషయాలు చాలా ఉంది కదా. మైండ్ విషయాలు ఉంటాయి, పిల్లల విషయాలు కొన్ని ఉంటాయి. ఆయన చెప్తాడు పరిచయులు సదుకయులు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల ఆల్రెడీ జీవించిన వారు ఉన్నారు, వాళ్ళకంటే మన నీతి ఎలా ఉండాలి అధికం అధికంగా ఉంటేనే మనకి ఇంటి మాకు వస్తుంది. ఓకే రైట్ అండి. వాళ్ళకి కూడా ఉంటే మనం చేసుకోవాలి. ఆల్రెడీ 6 క్యాండిడేట్ మన దగ్గర ఉన్నారు అన్నారు. ఆఫీసులో పెద్ద ఫ్యాక్టరీలో ఆల్రెడీ కటింగ్ మాస్టర్ ఉన్నాడు, ఫిట్టింగ్ మాస్టర్ ఉన్నాడు, సూపర్వైజర్ ఉన్నారంటే మనం పోయి కటింగ్ మాస్టర్ పని ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఏముండాలి కటింగ్ మాస్టర్ ఉన్నారు, ఫిట్టింగ్ మాస్టర్ ఏంటి సార్ అది ఉండాలి, సూపర్వైజర్ ఏంటి సార్ అది ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఏది అవసరమో ఆ పని మనకి ఏం చేయాలి. నువ్వు సేల్స్ చేస్తావా అన్నారు కాదు సార్, అదే కాదు. చూడండి అప్పుడు వాళ్ళు అడిగి అప్పుడు ప్రభు తండ్రి ఏం కోరుకుంటారు వాళ్ళని కంటే నీకు ఏముండాల అధికం అధికంగా ఉంటాయి. నీ పద్ధతి అధికంగా ఉండాల, నీ పవిత్రత, నీకు మంచి గుణము, నీ దయ గుణము అన్ని ఎక్కువ ఉంటేనే వాళ్ళకన్నా తక్కువ పెట్టుకొని నాకు కూడా దేవుడు పెట్టి ఆశీర్వాదం ఏంటంటే ఇస్తారు. నువ్వు మధ్య కూర్చు మహిళలు ఉంది దాన్ని మధ్య పడుతున్నావా? నీ కొరకు మంచి గొడవ ఇచ్చాను, భారతలు ఇచ్చాను, సకాలు కదా. కాకపోతే వాళ్ళు ఏమైనా తక్కువ పడి ఎవరు వస్తుంది సురేశ్వరంట ఏం బలెలో సాగలేదు చూడు వాడు అక్కడికి పోతుంది. అప్పుడు ఎవరికి అవమానాలు వస్తుంది. మన బాధ్యత అది. మన దేవుడు ఇచ్చిన బాధ్యతని మనం కాపాడుకోవాలి. చూడండి మొదటి 3:5 మొదటి పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. భూమి మీద మనం ఎక్కడన్నా ఉన్నామో ఈ వ్యర్థమైన కలిసి వస్తాయంటే ఈ ఆశ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను సంపాదించాలా అని ఏది చేసి పెట్టాలి, దేని చేసి పెట్టున్నాం దురాశ ఆశ. అది కొనాలా ఇది కొనాలా ఇది ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అవి దాన్ని రక్షించిన దేవుడి కోసం ఒక బైబిల్లో కొన్నావా? సమస్యలు ఎన్నో రకరకాల బట్టలు అన్ని బాగా కొని చేసుకుంటాం. అయినా ఆ బైబిల్ చూస్తే 12 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా ఉంటాయి. కొన్ని పేజీలు కొన్ని వచ్చేస్తుంది. ఆయన అంటాడు ఇంత డబ్బు నేను సంస్థ ఒక బైబిల్ కొన్నాడు. ఒక ఆయన చెప్తున్నాడు ఆ సంస్థ బైబిల్ ఫస్ట్ మనీ బైబిల్ కొట్టాడు. ఏమంటే ఇంకొక బైబిల్ ఎవరు చేస్తే పర్వాలేదు, మనకు కొత్త బైబిల్ కావాలి. దేవుడికి మహిమ ఫస్ట్ మనీ ఫస్ట్ డే ఎవరు కొరకు ఇవ్వాలంటారు, మనకి ఫస్ట్ ఇవ్వాలంటారు. బైబిల్ అదే దేవుడు కాదు, దేవుడు పెట్టండి అదేదా మన మాత్రం ఎన్ని తెలుసుకుంటాం. ఒకసారి ఆ కావాలి తిరిగి పెట్టడం ఉంటుంది. దేవుడి కొరకు మన వ్యర్థమైన ఖర్చు వ్యర్థమైన ఆశ పెట్టుకొని వ్యర్థంగా చేస్తే అప్పుడు మన భూమి మీద అలాంటి తగ్గి 50 ఏం చేయమంటున్నాడు, చంపివేయండి. అప్పుడు తక్కువ మనం ఎక్కడ చంపుతాం, ఏం చేయడం తీర్మానించుకోవాలా. దేవా ఆ వ్యర్థమైన అలవాటు, వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన పాపకార్యం చేసి వద్దు సార్, ఇంతవరకు నేను కాపాడుతున్నాను, 10వ కాలంలో నన్ను చెల్లించి నీ బిడ్డగా చేసుకుని తీర్మానించుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడండి చెయ్యాలని చేయకపోతే ఎలా మగిపడతావు? చేతి కొరకు చెప్పారు నేను మగిపడుతున్నాను తండ్రి, నన్ను మగిపడతా నన్ను మగిపరచు. ఈ అడిగే న్యాయమే కదా. తల్లిదండ్రులు కూడా సాగిన వాళ్ళు అడతారు ఏమైనా ఎక్కడ సాగినాను, ఏం మమ్మల్ని పెట్టేదానికి ఆలోచించావా? మేము ఎక్కడ నీకు పెట్టి సాగినాం, మమ్మల్ని అవసరానికి కాలంలో కాపాడాలా, ఇవ్వాలా. తల్లి బాధ్యత తండ్రికి మన జీవ ప్రాణం అందించి మనం కాపాడు. ఆయన పోయి మనం
మహిమపరచకపోతే అది ఎంత తప్ప అయిపోతుంది. తీర్పు రాసిన 2:12 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ వెతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎంత గొప్ప చెప్తుంది అక్కడ ఒక మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి భక్తిహీనత ఒక క్రమంలో లేదు. స్కూల్ అయినప్పుడు ఎంత చక్కగా టైం ఫస్ట్ బిల్డింగ్ ఏముండాల మళ్ళా వాళ్ళ ప్రతిరోజు లేట్గా ఫోన్ చేయమంటారు. ఈ రోజు ఆకలి చెప్తారు. అప్పుడు చూడండి భక్తిహీనంగా వచ్చి ఆ విషయాన్ని చెప్పాలి. విసర్జించి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏమవుతుందా అనే ఒకే గురి ఉండాల. ఒక ఆయన ఉన్నాడు ఎరుసలేములో, యేసు ప్రభు తీసుకుంటున్నప్పుడు ఆయన చేసుకొని సిమియోను ఆయన ఏం చూశాడట, ఆయన ఆశ ఏమంట, ఆయన గోల్ రక్షకుడు, ఇజ్రాయెల్ ని కాపాడే రక్షకుడు నీ చూచే వరకు ఆయన రక్షించే రక్షకుడు చూస్తున్నట్టుగా ఏం చేయడం మరణం రాదు. అది సరిపోవడని ఏం చూసేవాడంట. ఇజ్రాయెల్ రక్షణ కొరకు కనిపెట్టేవాడంట. పట్టణం అయిపోయింది. ఎంత గొప్ప చూడండి. అంత వృద్ధాపు వయసు కూడా చాలా బాగా ఉండవచ్చు. ఇప్పుడేముంటుంది చనిపోయినప్పుడు చూడాలా, వాళ్ళు చూడాలా, అభివృద్ధి చూడాలా, ఎవరు మనవడు చూపించండి. అయితే ఆయన ఆ పెద్ద ఆయన ఆశ ఇజ్రాయేలుగా రక్షణ కొరకు కనిపెట్టేది. ఎంత గొప్ప. అప్పుడు పర్వం లేదు కాబట్టి ఆయనకి ఒకవేళ పర్వం ఉంటే ఇలాగా ఏది చూసేవాడు. యేసు ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మన గురి ఎక్కడ ఉండాలి, ఏది చూడాలా, నేను మహిమ పరచబడాలి, నేను మహిమ పరచాలని పౌరుడు అబద్ధం పోటీ ఎలాగైనా నేను ఆయన పునరుద్ధానంలో సమానుభావులు కలవాలి ఉన్నట్టు నేనే చెప్పాను. ఆయనతో పాటు ఆయన మరణంలో సమానానుభవం పౌలుకి 5 సార్లు. ఆయన ఇష్టం, అయినా ఇష్టమైంది కొట్టించుకోండి. ఏమైనా అపోహలు పడతాను అక్కడ ఎంత భక్తి, ఎంత విశ్వాస, ఎంత నమ్మకం అయింది. ఎలాగైనా ఒకటే ఆలోచన, నేను ప్రభుత్వ పని చేయబడాలా, లేకపోడాలా, ప్రభు వల్లే నేను లేకపోడాలి. ఒకటే గురి, నేను ఎలాగైనా ఆయన పునరుద్ధానం పాల్గొడాలి. అయితే ఇలాంటి ఆశ కలిగి ఉంటాను. దేవుడా నేను కూడా ఎప్పుడు ప్రభు ప్రకటించే వాళ్ళు ఏం చేయాలా, ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అప్పుడే మనం మగిలిపరచగలుగుతా. ఒకరోజు వచ్చి మనం కూర్చొని ఆరాధన చేయకపోతే మగిలిపరచుకోలేదు. ఇప్పుడు మగిలే కానీ ఇది ఒక స్టడీ. ఇప్పుడు నేర్చుకొని చెప్తున్నాం. తర్వాత పోయి ఆ రోజు చేయాలా, ఆ రోజు మగిలిపరచాలి. మనం అన్ని విషయంలో, మన ఆలోచనలో, మన మాటల్లో, మన తెలుగులో రెండు పడతాయి. అవును. సామెతలు 21 21 అంటే
నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు నర్తించుట కంటే యెహోవాకు ఇష్టము. వాళ్ళు అర్పించే ఆ కాలంలో పెద్ద పెద్ద ఉండేవాళ్ళు లేనివాళ్ళు వచ్చేసి ఒక కోడి దూడను మేకను గొర్రెను చేసి బలిగా ఇచ్చారు. అయితే ఆ బలి ఇచ్చేదానికంటే బలి దానికంటే చేసేవాడు ఏమంట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా నీతి న్యాయము అనుసరించి నడుచుకోవట బలు నర్తించుట కంటే యెహోవాకు ఇష్టము. ఎంత బలి మనకి ఇచ్చే సౌకర్యం లేదు చూడండి. ఆ కాలంలో నీతి న్యాయం అనుసరిస్తే అట్లా బలి ఇచ్చినట్ట దానికంటే ఇది ఎక్కువ. ఈ తక్కువనే బలి అంటే తక్కువనే. మనల్ని సమర్పణ చేశాం, దేవుడిని అర్పించాం. అయితే అర్పణ ముఖ్యమే. అర్పణతో పాటు ఏముండాలి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా. అర్పణ ముఖ్యం. నిర్ణయంగా బలి ఇచ్చేసాం. బలి మనం ఇచ్చేసి అందరిస్తున్నాం, సమర్పణ చేసాం, ముడిగా తీర్మానిస్తున్నాం. అది బలియే, సజీవమైన బలి. కానీ ఆ బలి అలాగే ఉండాలంటే దానికి అనుసరంగా ఉండాలి. నీతి న్యాయంలో అనుసరించి నడుచుకుంట అదిదా బలి కంటే శ్రేష్టమైన బలిచిన బలి ముఖ్యం. బలి కంటే ఇక శ్రేష్టమైన నీతి న్యాయంలో అనుసరించి అప్పుడు తీర్మానించుకోవాలి. అయ్యా నేను కడవరికి ఎలా ఒప్పుకున్నానో, ఎలా తీర్మానించుకున్నానో అలాగే చెప్పి మరణం వారికి, వేగం ఉన్నవారికి, విశ్వాసం ఉన్నవారికి నేను జీవితానని తీర్మానించుకోవాలి. తీర్మానించుకోవాలి. అప్పుడు ఏం చేయలేమో అందరి మరి వచ్చి మనము వీరిని బాటలకి వదిలేసి వెళ్తాము. అందువల్ల ఇక్కడ ఉంటాము. ఆర్థిక చేసుకోవాలా, మన పరలోకంలో ప్రభుత్వం చేసుకోవాలంటే గురి ఒకే. నేను ఎలా మధ్యపరచాలా, ఏ విధంగా మధ్యపరచాలా? నువ్వు ఎన్ని వ్యర్థమైన టైం నువ్వు వద్దు అని వ్యర్థపరచుకుని ఉంటేనే బతుకునే. ఆ టైంలో చేసి దేవుడి వాక్యము, దేవుడి పాఠాలు వింటే మంచిదే, చదివితే మంచిదే, వింటే మంచిదే. దేవుడి కాదు ఏదో చెయ్యి. అయితే అది దేవుడికి మహిమగా ప్రేమ ఉండాలి. వ్యర్థమైన వాటిని ఎన్ని గంటలు చూసినా అది వ్యర్థమే. అది మహిమ ఉండదు. నీకే మహిమ ఉండదు, నీకు ప్రయోజనం ఉండదు, దేవుడికి మహిమ ఉండదు. నష్టం కలుగుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకొని తీర్మానించుకోవాలి. 89 ప్రకారం 89 నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయము నీ సింహాసనములకు ఆధారములు. దేవుని సింహాసనానికి నీతి న్యాయం ఆధారం. దేవుడికి నాకంతా కూడా ఒక సింహాసనం ఇస్తారు. మీరు కూడా రాజులు, మనకు రాజులుగా ప్రభుత్వ పాటు రాజు మనకు రాజు అయినా రాణి కూడా మనకు ఒక సింహాసనం ఇస్తారు. సింహాసనం పైన కిరీటం ఉంటుంది. కిరీటం మంచి సింహం ఏమంటారు? రాజు దగ్గర కర్ర ఉంటాయి కదా, దండం చాలా పవర్ఫుల్ అండి. అది పైన ఎవరు వచ్చినప్పుడు చావకపోతే ఏమైపోతారు? మరణదండన. ఎప్పుడైనా అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఆయన వచ్చినప్పుడు రాజా అన్నప్పుడు ఉత్తరం రైలు పోగేస్తారు. అది కానీ తెరపై పెట్టేసి మర్చిపోయినప్పుడు అంతలేంటి. అలాగే మనం కూడా ఆ తెర పెట్టి ఒక మంచి రాజధాని ఇచ్చి మంచి వజ్రం అంతా పెట్టి బాగా సింహాసనం ఆధారం ఏముంటుంది? నీతి న్యాయములు. మన సింహాసనం దగ్గర అన్ని ఉంటాయి. నీతి న్యాయం లేకపోతే సింహాసనం దీనికి ఒక కాలు తీసి లేకపోతుంది. దానికి ఒక కాలు తీసేస్తున్నట్టు అంటే ఇది కాదు, గుజ్జుకునే కాలు తప్ప అనుకోవాలి. గుజ్జు ఒక కాలు తీస్తే అటు కూర్చుంటారు, అవుతుందా? కూర్చోలేదు. మీరే దాన్ని జాగ్రత్తలేదు, ఇలాంటి పడాల్సింది. అలాగే మనకి నీతి న్యాయం అనేది మన సింహాసనానికి ఆధారం. అది తండ్రికి ఎలా సింహాసనానికి ఆధారం ఏముంది? నీతి న్యాయం మన సింహాసనానికి ఆధారం. నీ నా సింహాసనానికి కూడా అది ఆధారం. నీతి న్యాయం లేకపోతే మనం ఎక్కడ కూర్చుంటామో తీసుకోవాల్సిందే. ఆ నిలుచుకుంటే వేరే అయిపోతాయి, వేరే డిపార్ట్మెంట్ అది నిలుచుకుంటే ఏమవుతుంది? గొప్ప సమూహం అంతే. అది అన్నీ ఉన్నాయి సార్, కానీ నీతి న్యాయం లేదు కాబట్టి అదంతా నేర్చుకునే వాడికి అది తగ్గితే అవసరం చేస్తారు, తీసేస్తారు. ఏమి చేస్తారు? ఖర్జూరపు పంట అంతే. నువ్వు సేవించేవాడు అవ్వాలి అంతే. చూడండి మారిపోతుంది. అప్పుడు ఏది ముఖ్యమో అన్నీ ముఖ్యంగా ఇది కాపాడుకోవాలా.
గిరిజను కాపాడుకోవాలా, మన జంతువులను కాపాడుకోవాలా, మేలులను కాపాడుకోవాలా, నీతి న్యాయమైన సింహాసనం కాపాడుకోవాలా, నీతి న్యాయం పైనే అన్ని కూర్చోటి, అన్ని కూర్చొని గౌరవం మన దగ్గర వస్తుంది. దేనికి వస్తుంది? నీతి నీతి న్యాయం బట్టి నీకు గౌరవం అన్ని వస్తుంది. కావున మన వాక్య కృతంగా మనం తీర్మానించి ఒప్పుకొని జీవించి గొప్ప ఆత్మలు పొందినట్లు తండ్రి దేవుడు మన సహాయం చేస్తాను.